ఒక దేశాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాలనే పంపనక్కర్లేదు. ఆ దేశంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు, మానవ హక్కుల గ్రూపులు, పర్యావరణ పరిరక్షణ ట్రస్టుల ముసుగులు విదేశీ డాలర్లు చొప్పిస్తే చాలు. ఆ నిధులే సైలెంట్ కిల్లర్లుగా మారి ఆ దేశ అంతర్గత భద్రతను, పారిశ్రామిక రంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని లోపల నుంచే నాశనం చేస్తాయి. సేవ, వైద్యం, విద్య, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ పేరిట పెను విధ్వంసానికి బాటలు వేస్తాయి. ఇండియా ఎదుర్కొంటున్న సవాలు కూడా అదే. భారత ప్రభుత్వ విధానాలను మార్చడానికి విదేశీ డబ్బు, భారత ఇంధన, బొగ్గు, థర్మల్ పవర్ ప్రాజెక్టులను కోర్టుల్లో కేసులతో ఆపేయడానికి విదేశీ డబ్బు, భారత వీధుల్లో నిరసన జ్వాలలు రగిల్చి అల్లర్లు సృష్టించడానికి విదేశీ డబ్బు, చివరికి భారత ప్రధానిని, భారత సార్వభౌమాధికారాన్ని విదేశీ వేదికలపై నిందించడానికి కూడా విదేశీ డబ్బు. మరి ఆ విదేశీ నిధుల కుట్రలకు చెక్ పెట్టాలంటే ఈ ప్రశ్నకు సమాధానమే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA. భారత్లోకి అడ్డు అదుపు లేకుండా పారే విదేశీ నిధుల లెక్క తేలుస్తూ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లు ఇది. ఈ బిల్లును అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాలు అన్నీ కావు. ప్రతిపక్ష పార్టీలు, పాశ్చాత్య దేశాలు ఏకమై వ్యతిరేకించాయి. కానీ FCRA బిల్లుపై ఇంటా బయట ఇంత రచ్చ జరగడానికి రీజన్ ఏంటి? సంచలన బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎందుకింతగా ప్రయత్నించాయి? ప్రతిష్టాత్మక బిల్లును చివరి నిమిషంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ముందుగా మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భారత్ ఏనాడు అంతర్జాతీయ సహకారాన్ని, విదేశాల నుంచి వచ్చే సహాయాన్ని వ్యతిరేకించలేదు. పేదరిక నిర్మూలన, వైద్య సేవలు, ఉచిత విద్య, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయం, ఇలాంటి లక్ష్యాల కోసం విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయలు భారత్లోని NGOలకు వస్తుంటాయి. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఏ ఖాతాల్లోకి వెళుతోంది? చివరకు దేనికోసం ఖర్చవుతోంది అన్న దానిపై పర్యవేక్షణ ఉండాలి కదా. అలా విదేశీ నిధుల్ని క్రమబద్ధీకరించడానికి కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే అత్యంత కీలకమైన చట్టమే ఈ FCRA. ఆ చట్టానికే సవరణ చేశారు. ఈ సవరణ విదేశీ విరాళాలను నిషేధించదు. కానీ ఆ నిధులు పొందే వ్యక్తి లేదా సంస్థ తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి, ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లను నిర్వహించాలి, ప్రతి రూపాయి వినియోగానికి సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి అందించాలనే కఠిన నిబంధనలను విధిస్తుంది. ఏదైనా సంస్థ FCRA రిజిస్ట్రేషన్ రద్దయినా, దాన్ని వెనక్కి తీసుకున్నా, గడువు ముగిసినా విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. గతంలో అధికారులు చర్యలు తీసుకునే లోపే సదరు సంస్థలు తమ ఆస్తులను వేరే వారికి బదిలీ చేయడమో లేక విక్రయించడమో చేసేవి. తాజా సవరణ బిల్లు ఆ లొసుగులకు పూర్తిగా చెక్ పెడుతుంది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా నిధులను వాడుకునే వెసులుబాటు ఇకపై ఉండదు. గడువు ముగిసిన సంస్థలను కూడా రద్దయిన సంస్థలుగానే పరిగణిస్తారు. అంతేకాకుండా నిధుల వినియోగంలో సదరు సంస్థల్లోని కీలక బాధ్యులను వ్యక్తిగతంగా జవాబుదారీని చేస్తారు. మరి ఈ బిల్లుపై విపక్షాలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేసినట్టు? విదేశీ విరాళాలతో సమకూరిన ఆస్తులు, నిధులను ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక అధికారి ఆధీనంలోకి వెళ్లేలా నిబంధనలు ఉండటం, న్యాయపర విచారణ లేకుండానే ఆస్తులను స్వాధీనం చేసుకోవడం నియంతృత్వ ధోరణి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, పరిశోధనా కేంద్రాల స్వతంత్రత దెబ్బతింటుందని మోదీ ప్రభుత్వం తమకు నచ్చని NGOల లైసెన్సులను రద్దు చేసి వేధించడానికి ఇదొక ఆయుధంగా మారుతుందని ఆరోపిస్తున్నారు. ఈ సవరణల వల్ల ముఖ్యంగా క్రైస్తవ, ముస్లిం మైనారిటీలు నడిపే విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలు దెబ్బతింటాయని, వాళ్లను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ నిబంధనలు తెస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విదేశీ గ్రాంట్లతో నడిచే పాఠశాలల్లో ఉపాధ్యాయుల జీతాలు, ఉచిత వైద్య కేంద్రాలలో వైద్య సేవలు ఆగిపోతే చివరికి ఆయా సంస్థల ద్వారా లబ్ధి పొందే పేద ప్రజలే నష్టపోతారనేది ప్రతిపక్షాల వెర్షన్. కాంగ్రెస్, TMC, AAP, DMK, TVK ఇలా వర్గానికో వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశ భద్రత, విదేశీ నిధుల దుర్వినియోగం నివారణ, విరాళాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే పారదర్శకత కోసమే ఈ నిబంధనలని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రతిష్టాత్మక బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవును, విపక్షాల మంకుపట్టుతో ప్రతిష్టాత్మక బిల్లును JPCకి పంపిస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. FCRA రిజిస్ట్రేషన్ రద్దయిన సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పర్యవేక్షించడం, గతానికి వర్తించే నిబంధనలపై విపక్షాలతో పాటు NGOలు, మైనారిటీ సంస్థలు వ్యక్తం చేస్తున్న తీవ్ర ఆందోళనలను JPC స్వయంగా వింటుంది.
సాధారణంగా చట్టం చేసేటప్పుడు బాధిత సంస్థలకు, ఎన్జీఓ ప్రతినిధులకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఉండదు. కానీ జేపీసీ వారిని నేరుగా పిలిపించి విచారణ జరిపి వారి అభ్యంతరాలను రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత జాయింట్ పార్లమెంటు కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ ఈ బిల్లులోని వివాదాస్పద నిబంధనలను సవరించడమో తొలగించడమో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జేపీసీ తన నివేదిక ఇచ్చే వరకు ఈ సవరణలు అమలులోకి రావు. ఇదంతా ప్రతిపక్షాల మొండి వాదనలతోనే అంటోంది అధికార బీజేపీ. ప్రతిపక్షాలు సరే, మరి పాశ్చాత్య దేశాల ఆందోళన దేనికి? అసలు కథ మొత్తం ఇక్కడే ఉంది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు తెరపైకొచ్చిందో లేదో అమెరికా ఆగమేఘాలపై స్పందించింది. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రైలీ మోర్ ఈ సవరణ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. భారత్లో శతాబ్దాల చరిత్ర కలిగిన క్రైస్తవ సముదాయాలను, చర్చ్లను, మతపరమైన చారిటీ సంస్థలను టార్గెట్ చేసేలా ఈ చట్ట సవరణలున్నాయని, దీనిని క్రైస్తవులపై దాడిగా అభివర్ణించాడు. ప్రత్యేక అధికారి నిబంధనను తీవ్రంగా తప్పుపట్టాడు. ఈ సవరణ వల్ల అమెరికా భారత్ దౌత్య ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఓపెన్గానే వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా ఒకటే కాదు, అమ్నెస్టీ సంస్థ కూడా ఈ నూతన సవరణలను తప్పుపట్టింది. మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలు అనే పదాన్ని అస్పష్టంగా వాడుతూ తమను విమర్శించే స్వతంత్ర ఎన్జీఓల గొంతు నొక్కడానికి, పౌర హక్కులను దెబ్బతీయటానికి ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. ఈ అన్ని విమర్శలకు అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా క్లారిటీ ఇచ్చారు. భారత్ మూడు విషయాలు కోరుతోందని, ఆ 3 విషయాలు రిజిస్టర్, రిసీవ్, రిపోర్ట్ అని స్పష్టం చేశారు ఆయన. నమోదు చేసుకోండి, చట్టబద్ధమైన బ్యాంకింగ్ మార్గాల ద్వారా నిధులు పొందండి, కానీ ఆ డబ్బుతో ఏం చేశారో నివేదిక ఇవ్వండి. ఇదే ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు అంతిమ లక్ష్యం. అమెరికాకు వినయ్ క్వాత్రా ఇచ్చిన క్లారిటీ కూడా ఇదే. ఆ తర్వాతే అమెరికాకు దాని నలుపును చూపించే ప్రయత్నమూ చేశారు. ఎందుకంటే విదేశీ నిధుల నియంత్రణకు వాషింగ్టన్ న్యూఢిల్లీ కంటే కఠిన చట్టాన్ని అమలు చేస్తోంది. ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎఫ్ఏఆర్ఏ వినయ్ క్వాత్రా ప్రస్తావించిన అమెరికా చట్టం ఇదే. విదేశీ నిధులు, విదేశీ ప్రభావాలను పర్యవేక్షించడం అనేది అంతర్జాతీయంగా సాధారణంగా జరిగే ప్రక్రియనని చెబుతూ అమెరికాలోనే 1938 నుంచే ఎఫ్ఏఆర్ఏ, అలాగే 2010 నుంచి ఎఫ్ఏటీసీఏ చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఎఫ్ఏఆర్ఏ అనేది అత్యంత భయంకరమైన చట్టం. ఈ చట్టం ద్వారా అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ విదేశీ రూపాయి వచ్చినా ఎఫ్ఏఆర్ఏ కింద వారిని దేశద్రోహులుగా జైల్లో పెడతారు. అమెరికా ఒక్కటే కాదు, 2018లో ఆస్ట్రేలియా, 2024లో కెనడా, 2025లో బ్రిటన్ వంటి ఇతర ప్రజాస్వామ్య దేశాలు కూడా విదేశీ నిధుల పారదర్శకత కోసం ఇటువంటి చట్టాలని తెచ్చాయని వివరించారు. విదేశాల నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీలను నియంత్రించటం ప్రతి దేశ జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయమని, ఇందులో ఇండియా ప్రత్యేకంగా విచిత్రంగా ప్రవర్తించడం లేదని అమెరికన్ ప్రజాప్రతినిధులకు గట్టి సమాధానమిచ్చారు. మరి అమెరికా తన రక్షణ కోసం చట్టం చేసుకుంటే తప్పులేనిది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా తన ఆర్థిక, భౌగోళిక సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎఫ్సీఆర్ఏ సవరణ చట్టం తెస్తే అది తప్పెలా అవుతుంది? ఇప్పుడు అసలు ప్రశ్న ఇది కాదు. ఎఫ్సీఆర్ఏ సవరణ చట్టం భారత్కు ఎందుకంత కీలకం అన్నదే. ఈ ప్రశ్నకు సమాధానంగా ఇప్పటికే దుర్వినియోగమైన విదేశీ విరాళాల లెక్కలు గమనిస్తే సరిపోతుంది. 1-2 కాదు, ఏకంగా 10కి పైగా కేసుల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్టు తేలింది. కేస్ నెంబర్ 1, సతత్ సంపద ప్రైవేట్ లిమిటెడ్. ఢిల్లీ ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేసే ఈ వాతావరణ పరిరక్షణ సంస్థ విదేశీ ఎన్జీఓల నుండి కోట్లాది రూపాయల నిధులను పొందింది. కానీ అవి విరాళాలు కావు, కన్సల్టెన్సీ ఛార్జీలు అనే ముసుగులో ఆ నిధులు భారత్లోకొచ్చాయి. ఈడీ దర్యాప్తులో తేలిన నిజమేంటంటే ఈ నిధుల అసలు లక్ష్యం భారత ప్రభుత్వ విధానాలను, ఎనర్జీ పాలసీస్ను విదేశీ శక్తుల ఇష్టానుసారం ప్రభావితం చేయడమేనని. ఇక కేస్ నెంబర్ 2, అడ్వాంటేజ్ ఇండియా. కార్పొరేట్ లాబీయిస్ట్ దీపక్ తల్వార్ ఆధ్వర్యంలో నడిచిన ఈ లాభాపేక్ష లేని సంస్థ కథ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. 2012-16 మధ్యకాలంలో ఈ సంస్థకు ఏకంగా 90.72 కోట్ల విదేశీ నిధులొచ్చాయి. ఈ నిధులిచ్చింది విదేశీ రక్షణ రంగ సంస్థలైన ఎయిర్బస్, ఎంబ్రేయర్, ఎంబీడీఏ కంపెనీలు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని తెచ్చిన ఈ 90 కోట్లను దీపక్ తల్వార్ ఫారెన్ ట్రిప్పులకు వాడుకున్నాడు. సేవా పేరుతో నడిచిన ఈ దోపిడీపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కేస్ నెంబర్ 3, ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా. విదేశాల నుంచి పేదల సంక్షేమం కోసం 100 కోట్లు వసూలు చేయడం, ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు వాడకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం, ఆ వచ్చే వడ్డీలు, నిధులను వ్యక్తిగత వ్యాపారాలకు దారి మళ్లించటం. ఇది
ఈ చారిటీ గ్రూప్ నడిపిన అసలు కథ. కేస్ నెంబర్ 4, 5. న్యూ హోప్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. తమిళనాడు కేంద్రంగా పనిచేసే న్యూ హోప్ ఫౌండేషన్ 42 కోట్లకు పైగా, కర్ణాటకలోని హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ 49 కోట్లకు పైగా విదేశీ నిధులను పొందాయి. ఈ సంస్థలకు నిధులు పంపింది అమెరికాలోని గాస్పెల్ ఫర్ ఏషియా, కెనడా, ఫిన్లాండ్, దక్షిణాఫ్రికాలోని మిషనరీ ఏజెన్సీలు. విదేశాల నుంచి వచ్చిన ఈ నిధులు చట్టవిరుద్ధమైన మతపరమైన విస్తరణకు, మార్పిడులకు వాడారని కేంద్ర హోంశాఖ ఇన్వెస్టిగేషన్లో తేలటంతో ఈ రెండిటి FCRA నమోదును హోంశాఖ తక్షణమే రద్దు చేసింది. కేస్ నెంబర్ 6, ఇండియా రూరల్ ఎవాంజలికల్ ఫెలోషిప్. ఏపీ కేంద్రంగా 1972 నుండి నడుస్తున్న ఈ చర్చ్ ఆధారిత సంస్థ 2019 నుండి 2024 మధ్యకాలంలోనే అమెరికా, బ్రిటన్ శాఖల నుంచి ఏకంగా 28.6 కోట్లు స్వీకరించింది. వీరు కాగితాలపై రాసుకున్న లక్ష్యాలు ఉచిత విద్య, పిల్లల హాస్టళ్లు, ఆహార పంపిణీ, నిరుపేద అనాథ పిల్లల ఫోటోలను విదేశాల్లో చూపించి జాలి దయా పేరుతో విదేశీయుల నుండి కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారు. ఆ డబ్బును నిరుపేద గ్రామీణ ప్రాంతాల్లో బలవంతపు మత మార్పిడులకు, చట్టవిరుద్ధంగా విదేశీ మిషనరీలను నడపడానికి వాడారు. కేస్ నెంబర్ 7, హార్వెస్ట్ ఇండియా. ఈ మిషనరీ సంస్థ 2017 నుండి 2020 మధ్యకాలంలో 19.6 కోట్ల విదేశీ నిధులను పొందింది. ఈ నిధులతో వందలాది పాస్టర్లకు నెల జీతాలు చెల్లిస్తూ చర్చిల నిర్వహణ నడుపుతున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంస్థ చీఫ్ సురేష్ కుమార్ అమెరికాలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశానికి వెళ్లి బహిరంగంగా ఏం మాట్లాడాడో తెలుసా? ప్రస్తుతం భారత్ హిందువుల పాలనలో ఉంది, మా దేశ ప్రధాని ఒక చెడ్డ వ్యక్తి, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకూడదు, దయచేసి ప్రార్థించండి అని విదేశీ వేదికలపై భారత సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించాడు. కేస్ నెంబర్ 8, సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్. మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్ భాగస్వామ్యంతో నడిచే ఈ సంస్థపై వచ్చిన ఆరోపణలు వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ఈ సంస్థ నడిపే ఉమీద్ అమన్ హోమ్, ఖుషీ రెయిన్బో హోమ్ అనే చిన్నారుల ఆశ్రమాల్లో జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్ తనిఖీలు చేసింది. చిన్నారుల హోంలలో ఘోరమైన లైంగిక వేధింపులు జరిగాయని, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాల్సిన నేరాలను అక్రమంగా తొక్కిపెట్టారని NCPCR బయటపెట్టింది. ఈ ఆశ్రమాల్లోని చిన్నపిల్లలను పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనల్లోకి బలవంతంగా గుంజి రాజకీయాలకు వాడుకున్నారని, అనుమానాస్పద విదేశీయులను వాలంటీర్లుగా ఉంచారని తేలటంతో ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. కేస్ నెంబర్ 9, ఆక్స్ఫామ్ ఇండియా. 2020లో వచ్చిన చట్ట సవరణ ప్రకారం FCRA నిధులను ఇతర NGOలకు బదిలీ చేయడం నేరం. కానీ ఆక్స్ఫామ్ ఇండియా యథేచ్ఛగా ఇతర సంస్థలకు, CPRకు కమిషన్ల రూపంలో నిధులు మళ్లించింది. అంతటితో ఆగలేదు. ఆక్స్ఫామ్ ఇండియా రూపొందించిన ఒక విచిత్రమైన రిపోర్టు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అస్సాం టీ తోటలలో బాల కార్మికులు, నిర్బంధ కార్మికులు ఉన్నారని ఎలాంటి ఆధారాలు, ఫీల్డ్ రీసెర్చ్ లేకుండా ఫేక్ రిపోర్టు తయారు చేసింది. ఆ నివేదికను పట్టుకొని అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఇండియన్ టీ ఉత్పత్తులను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. సేవా సంస్థ ముసుగులో ఉంటూ భారత ఎగుమతులను, ప్లాంటేషన్ రంగాన్ని దెబ్బతీయటానికి ఆక్స్ఫామ్ కుట్ర పన్నింది. చివరగా కేస్ నెంబర్ 10, లైఫ్ ట్రస్ట్. పర్యావరణ పరిరక్షణ పేరుతో రిత్విక్ దత్తా నడిపిన ఈ సంస్థకు అమెరికాలోని అర్త్ జస్టిస్ అనే సంస్థ నుండి ఏకంగా 22 కోట్లకు పైగా నిధులొచ్చాయి. ఈ డబ్బు దేనికి వాడారో తెలుసా? రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, నేషనల్ హైవేల ప్రాజెక్టులను అడ్డుకోవడానికి, కోర్టుల్లో కేసులు వేయడానికి. ఇండియాకు స్వయం సమృద్ధి ఇంధనం లభించకూడదు, భారత్ అభివృద్ధి చెందకూడదనే విదేశీ శక్తుల కుట్రలో భాగస్వామిగా మారి విదేశీ డబ్బుతో భారత కోర్టుల్లో అభివృద్ధి ప్రాజెక్టులపై స్టేలు తెచ్చినందుకు CBI కేసులు నమోదు చేసి లైఫ్ ట్రస్ట్ FCRAను రద్దు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు విదేశీ నిధులను దుర్వినియోగం చేసినట్టు తేలింది. అలాంటిది ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తే ఇంకెన్ని సంస్థల దురాగతాలు వెలుగులోకి వస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకడు పేదల మందుల డబ్బుతో ఫారెన్ ట్రిప్లకు వెళ్తే, ఇంకొకడు విదేశీ డబ్బుతో భారత కోర్టుల్లో దేశ అభివృద్ధి ప్రాజెక్టులను ఆపేందుకు ప్రయత్నించాడు. ఒకడు నకిలీ టీ తోటల రిపోర్ట్లతో ఇండియా ఎగుమతులను దెబ్బతీస్తే, మరొకడు విదేశాల్లో భారత్ పరువు తీసి ప్రభుత్వాన్ని కూల్చమని ప్రార్థనలు చేశాడు. ఈ దేశ వ్యతిరేక అక్రమ నిధుల రాకెట్కు శాశ్వతంగా ముగింపు పలకడానికి మోదీ సర్కార్ FCRA సవరణ బిల్లు
2026 తెచ్చింది. 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో తెచ్చిన పాత FCRA చట్టంలో లోపాలను సరిదిద్ది 2026 డిజిటల్ యుగానికి అనుగుణంగా జాతీయ ప్రయోజనాలే పరమావధిగా మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ సవరణ బిల్లు సరిహద్దుల్లో భారత సైన్యం దేశాన్ని ఎలా రక్షిస్తుందో, భారత ఆర్థిక సరిహద్దులను, అంతర్గత భద్రతని అలా కాపాడుతుంది. అలా జరగకూడదన్నదే అమెరికా, పాశ్చాత్య దేశాల కుట్ర. కానీ ఆ కుట్రలు ఇక ఎప్పటికీ వర్కౌట్ కావు. ఎందుకంటే FCRA బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు, కేవలం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిందంతే. సో కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ FCRA సవరణ చట్టం అమల్లోకి వచ్చి తీరుతుంది. రూపాయికి లెక్క తేలాలి. ప్రతి విదేశీ డోనర్ నిజ స్వరూపం బయటపడాలి. పారదర్శకతే భారత ప్రమాణం. జాతీయ ప్రయోజనాలే భారత్కు అత్యున్నత ప్రాధాన్యం.